ఈ కార్ రేస్ కేసు ఉద్దేశించి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదన్నారు. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే అరెస్టు చేస్తామన్నారు. ప్రజల సొమ్ము గుంజుకొని దోచుకుంటే అరెస్టు చెయ్యరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేటీఆర్ శాఖలోనే అధిక శాతం అవినీతి జరిగిందన్నారు. అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు. ఈ మధ్య పదే పదే ట్విట్టర్ నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం మనం చూస్తున్నాం. తప్పు చేస్తే, అవినీతి అక్రమాలు చేస్తే, ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు. ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి